హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈవేళ మా డ్యూటీ దగ్గర పార్టీ ఉంది. అంటే రేపు పార్టీ. ఈవేళ క్లీనింగ్ చేయించాము. ఫిలిపిన్ అమ్మాయిలు, నేపాల్ అమ్మాయిలు ఇద్దరు, వీళ్ళందరూ వచ్చారు. అంటే గంటకు 2 దినార్లు ఇస్తారనమాట క్లీనింగ్కి. కానీ మా మేడం గంటకు 3 దినార్లు ఇచ్చి నలుగురిని పిలిచింది. కరెక్ట్గా వాళ్ళ నలుగురు కలిపి ఎన్ని గంటలు చేశారు? 5 గంటలు చేశారు ఇక్కడ క్లీనింగు. అయితే చూడండి, బాగానే క్లీన్ చేశారు. రేపు పార్టీ, వేళ కాదు. బాగానే క్లీన్ చేశారు. మొక్కలు తీసుకొచ్చారు. మా ఇంటి దగ్గర ఈ మందారం మొక్కని ఇరుసుకుని తెచ్చుకుని పాతుకుంటాం మా ఇంటి దగ్గర. కానీ ఇక్కడ కొనుక్కొచ్చారు ఈ మొక్కలు. మందారం మొక్కలు చాలా కొనుక్కొచ్చారు. చూపిస్తాను చూడండి, డెకరేషన్కి. ఇవి వంగ మొక్కలు, టమోటో మొక్కలు, బతికిపోయాయి. అరబీ పీపుల్స్కి చాలా ఇష్టం మొక్కలంటే. ఈ మొక్క అంటే నాకు చిరాకు. ఎందుకంటే దీనివల్ల గొంగళ పురుగులు వచ్చేస్తాయి దీనివల్ల. అందుకని ఈ మొక్కలు అంటే చిరాకు నాకు. ఈ మొక్క అంటేనే చిరాకు. ఈ వంగ మొక్కలు ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఈ మొక్క అంటే చిరాకు నాకు. ఇది ప్లాస్టిక్ మొక్క కాదండి, రియల్ మొక్కే ఇది. చూడండి, ఇదిగో ప్లాస్టిక్ మొక్క కాదు, డెకరేషన్కి తీసుకొచ్చారు ఇవి. మల్లెపూలు మొక్కలు, నేను కూడా ఏం మొక్కలు తీసుకొచ్చానంటే ఇక్కడికి బెండ మొక్కలు తీసుకొచ్చాను. బెండకాయ మొక్కలు. అది మా జిమ్ము. మేడం లోన కోచింగ్ ఇస్తుంది పీపుల్స్కి, అరబీ వాళ్ళకి. రేపు పార్టీ కదా, టేబుల్ తీసుకొచ్చారు. 2 టేబుల్ తీసుకొచ్చారు. అక్కడ చిన్న టెంట్ వేస్తారు కదా, అది శీతాకాలం అరబీ వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు. అది ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది. కానీ మేము 5:30కి మూసేస్తాము ఈ జిమ్ సెంటరు. ఎవరు ఉండరు ఇక్కడ, అయినా సరే వేస్తారు, ఎందుకో తెలీదు. బాగుంది కదా టేబుల్. ఎంత అనుకుంటున్నారు ఈ టేబుల్? 150 దినార్లు. ఎందుకంటే నేను కూడా వెళ్ళాను ఆ టేబుల్ కొనేటప్పుడు. బాగుంది కదా. 2 టేబుల్లో. లోన కోచింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని, తెలుసు కదా అరబీ వాళ్ళు అస్తమాను మాట్లాడుకుంటూనే ఉంటారు అక్కడ కూర్చుని. కానీ రేపు పార్టీ ఉందని బాగా క్లీన్ చేయించుకున్నాం ఇక్కడ. నన్ను క్లీన్ చేయొద్దు అన్నది మా మేడమ్. వేరే వాళ్ళు వస్తారు, దగ్గరుండి చేయించి నువ్వు క్లీన్ చేయకు అని చెప్పింది. నేను క్లీన్ చేయలేదు, వాళ్ళు క్లీన్ చేశారు, నేను దగ్గరున్నాను. ఇప్పుడు వరకు పిల్లి పడుకుంది ఇక్కడ, కానీ ఇప్పుడు లేదు, పిల్లి వెళ్ళిపోయింది. భయపడ్డది నన్ను చూసి. ఎలాగా లెగ్గొట్టేస్తుంది ఇది, అదేదో నేనే లెగిసిపోయి వెళ్ళిపోవచ్చు అనేసి వెళ్ళిపోయింది. ఎక్కడుంది ఇది? లేదు. బాగుందా? జిమ్కి వెళ్ళడానికి, లోనకి వెళ్ళడానికి అది మెయిన్ డోరు.
బ్యాక్ సైడ్ ఎవరో రావడానికి ఉండదు, ఓన్లీ నేను మాత్రమే రావాలి బయటికి.